అన్లెస్ హైకమాండ్ నుంచి డైరెక్ట్ పేరు వస్తే తప్ప ఉండదు అనుకున్నాం. ఇవాళ చూస్తూ ఉండండి, విజయశాంతి కేవలం ఎమ్మెల్సీ కాదు, మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉంది. బీసీ మహిళ కోటాలో మంత్రి పదవి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇక ఇప్పుడు మంత్రి పదవి రాని బీసీలు శ్రీహరి ముదిరాజ్ ఒకళ్ళు ఉన్నారు, ఆది శ్రీనివాస్ ఉన్నారు, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నారు, తర్వాత బీర్లా ఎలై యాదవ్, వీళ్ళు 4-5 మాత్రమే ఉన్నారు. యాదవ్ కు రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. గౌడ్ కి ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి, పిసిసి అధ్యక్షుడిగా గౌడ్ ఉన్నారు. సో ఇప్పుడు విజయశాంతికి బహుశా మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. సినీ నటి కాబట్టి, బీసీలో బీసీ లేడీ కొండా సురేఖ ఆల్రెడీ బీసీ లేడీ మంత్రివర్గంలో ఉన్నారు. సో బీసీ లేడీ ఆది శ్రీనివాస్ కో లేకపోతే బీర్లా యాదవ్ కో విజయశాంతికో ఇవ్వాలి. సో విజయశాంతి హైదరాబాద్ కోట అంటారేమో. మెదక్ నుంచి ఆమె ఇద్దరు పోటీ చేసిన హైదరాబాద్ కోట, హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ చేసి మేము ఆమెకు మంత్రి పదవి ఇచ్చామని చెప్తారేమో. సో ఏదేమైనా చాలా సర్ప్రైజ్ చాయిస్. కాంగ్రెస్ మార్కు రాజకీయం మరొకసారి చాట్ చెప్పింది. ఏమంటారంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఫ్రీ హ్యాండ్ అయితే హైకమాండ్ ఇవ్వాలి, ఇవ్వకపోవడం అంటే ఇప్పుడు ఆయన చాయిస్ అద్దంకి దయాకర్ను చేశారు. అద్దంకి దయాకర్ ఆల్రెడీ మా లిస్ట్ లో ఉన్నారు కాబట్టి ఆయన లిస్ట్ లో ఉన్నారు. అద్దంకి దయాకర్ కంపల్సరీ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి చెప్పినా చెప్పకుండా, ఎందుకంటే చాలా మంది సింపతి ఉంది అద్దంకి దయాకర్ మీద. ఎందుకంటే అద్దంకి దయాకర్ చాలా పార్టీకి సేవలు అందించారు చాలా సంవత్సరాలుగా. మన తుమ్మెతొత్తి టికెట్ ఇవ్వలేదు, ఇవ్వకున్నా సరే ఆయన పార్టీ అభ్యర్థి కోసం పనిచేశారు. ఎమ్మెల్సీ రాజ్యసభ కూడా ఇవ్వలేదు. ప్లస్ కమ్యూనిటీ కూడా కలిసి వస్తుంది, ఎస్సీ మాల. ఎందుకంటే ఇప్పుడు వర్గీకరణ చేస్తున్నారు కాబట్టి అక్కడ మాదిగల్ని సాటిస్ఫై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మాలకు సీట్ ఇచ్చినట్టు అవుతుంది. మన పార్లమెంట్ ఎన్నికల్లో ఇవ్వలేకపోయారు, ఎందుకంటే ఆల్రెడీ మల్లు రవి నాగర్ కర్నూలు పార్లమెంట్ ఉన్నారు. వరంగల్ నుంచి కడియం శ్రీహరి బిడ్డ పోటీ చేశారు, కడియం కావ్య. పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ చేశారు. సో అక్కడ ఇవ్వడం పార్లమెంట్ సీటు కూడా ఇవ్వడం కుదరలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఖచ్చితంగా అద్దంకి దయాకర్కి ఇవ్వాల్సిందే. అది ముఖ్యమంత్రి కోటాలో వెళ్ళిపోయింది. భరత్, ఇక్కడ నెక్స్ట్ శంకర్ నాయక్ గురించి ఇప్పటివరకు ఎవరికి తెలియదు, సడన్ గా ఎమ్మెల్సీ వచ్చింది. ఏంటి జానారెడ్డి సిఫార్సుతో శంకర్ నాయక్ వచ్చింది అంటారు, మరి ఎవరున్నారు వెనక? ఎవరికి అంటే ఒకటి రాష్ట్ర ఆయన నల్గొండ జిల్లా పరంగా మంచి సేవలే అందించారు, కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్స్పోజర్ రాలేదు. ఎందుకంటే నల్గొండ డిసిసి అధ్యక్షుడు, నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. నల్గొండ ఈజ్ రెడ్డి డామినేటెడ్ డిస్ట్రిక్ట్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో అక్కడ డిసిసి ప్రెసిడెంట్ గా శంకర్ నాయక్ ఉన్నారు. సో మనం ఒక 3-4 డేస్ బ్యాక్ రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. ఇదే విషయం మీద జానారెడ్డి శంకర్ నాయక్ పేరును గట్టిగా రికమెండ్ చేశారు. సో సీనియర్ నేత రేవంత్ రెడ్డి కాదనలేకపోయారు. పైగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఇద్దరు రికమెండేషన్ ఉంది. సో జానారెడ్డి ఒకటే ఒక కోరిక కోరినప్పుడు ఎమ్మెల్సీకి సంబంధించి, అది కూడా ఎస్టీ లంబాడా సామాజిక వర్గం నుంచి అయినప్పుడు, ఎందుకంటే కేబినెట్ లో ఇప్పుడు సీతక్క ఆదివాసి, ఎస్టీ ఆదివాసి ఉన్నారు. లంబాడా సామాజిక వర్గం నుంచి కేబినెట్ లో ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినట్టు 5 ఎమ్మెల్సీ సీట్లలో 4 సీట్లు ఉమ్మడి నల్గొండకే దక్కాయి. అంటే ఏంటి, ఎలా చూడాలి రాష్ట్ర రాజకీయాల్లో నల్గొండ డామినేటెడ్? బికాస్ మీరు చూడండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డి. కాంగ్రెస్ పార్టీ బలవంతా నల్గొండలో ఉంది. స్ట్రెంత్ నల్గొండ, ఖమ్మం 2 జిల్లాలో ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఊపు కూడా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి వీళ్ళు 3 ఎమ్మెల్సీల్లో 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచే ఇచ్చింది. ఇక సిపిఐ నల్గొండ నుంచే ఇచ్చింది సత్యంకు. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా దాసో శ్రవణ్ నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, బట్ హైదరాబాద్ లో ఆయన రాజకీయాలు చేస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి పోటీ చేశారు. సో అటు హైదరాబాద్ తీసుకోవచ్చు, ఇటు నల్గొండ అనుకోవచ్చు. మొత్తానికైతే అంటే కాంగ్రెస్